ఇక డీటెయిల్స్ చూద్దాం. విధ్వంసంతో నాశనమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నామని, పరిపాలన ఎలా ఉండాలో ప్రపంచానికి ఆదర్శంగా ఏపీని మారుస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అనకాపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. త్వరలోనే పోలవరం సహా ఇతర ప్రాజెక్టులను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. మన ఇంట్లో ఒక అలవాటు ఉంది, ఇంట్లో చెత్త తీస్తాం, రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు వేరే వాళ్ళది అనుకుంటాం. ఇల్లు మందే, రోడ్డు మందే. ఇది మర్చిపోతున్నాం. మనలో ఒక సామాజిక స్పృహ రావాలి. ఈ జిల్లాకు 6 నుంచి 8 స్వచ్ఛ రథాలు ఇస్తున్నాం. అవన్నీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలో చేస్తాం. ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. నేను ముందే చెప్పాను, లెగసీ వేస్ట్ అంతా జనవరి 26 డెడ్ లైన్. అదే మాదిరిగా డోర్ టు డోర్ కలెక్షన్ అర్బన్ ఏరియాలో ఫిబ్రవరి 15కి ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫిబ్రవరి 15కు ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నాం. పొడి చెత్త తడి చెత్త వేరు చేసే కార్యక్రమం అక్టోబర్ 26కి అంటే గాంధీ జయంతి రోజున 100% చేయాల్సిన అవసరం ఉంది. 2,89,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒక జిల్లాలో 46 పరిశ్రమలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలు వస్తాయి 1,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వార్ ఫుటింగ్ మీద చేశాం. చాలా డిఫికల్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసి ఇంకొక 1-2 నెలల్లో ట్రయల్ రన్ కింద పోలవరం నీళ్లు అనకాపల్లికి వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అయిన తర్వాత ఈ యొక్క గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్రలో ఉండే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తాం. మొన్నే విశాఖపట్నం పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. 13,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 610 MOUలు చేశాం. ఇవి వస్తే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్ కేంద్రంగా విశాఖపట్నం తయారవుతుంది. గవర్నమెంట్ సేవల్ని ఎంత తొందరగా మీకు ఇవ్వగలుగుతాం, ఎంత స్పీడ్గా ఇవ్వగలుగుతాం, ఎంత అవినీతి లేకుండా ఒక్క పైసా డబ్బులు అడగకుండా మీకు సేవలు ఏ విధంగా అందిస్తామని నేను ఆలోచిస్తున్నా. తొందరలోనే మీరు చూస్తారు. నాది ఎప్పుడు కూడా ఉడుంపట్టు, ఒకటి అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టను. తొందరలోనే దేశం ప్రపంచంలో ఎవరైనా సరే పరిపాలన ఏ విధంగా ఉండాలంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇచ్చింది ప్రైవేటుకి కాదు, మేనేజ్మెంట్ ఇచ్చాం. దానివల్ల సీట్లు పెరుగుతాయి. హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం. అదే మాదిరిగా ఇన్ పేషెంట్స్ అందరినీ 70% వీళ్ళకే వస్తాయి. ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్నటి వరకు 104 కానీ 108 కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా. దందాలు లేవు, భూ కబ్జాలు లేవు. ఋషికొండ ఋషులు ధ్యానం చేసిన ప్రదేశాన్ని గుండు కొట్టిస్తే దాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకుంటున్నాం. 500 కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన వ్యక్తులు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు. ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడతాం.
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడి వివిధ అంశాలపై చర్చించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేలా దీన్ని చేపట్టామని సీఎం తెలిపారు. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో అమరజీవి జలధార ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పవన్ మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే వారెవరూ లేరని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రానికి జగన్ ఏం చేయలేదని, మళ్లీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడే వైసీపీకి భయపడలేదన్న పవన్ గీత దాటి మాట్లాడితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? రైతులకు అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కృష్ణా జిల్లా తోటవల్లూరులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు ఆయన. పామర్రు నియోజకవర్గం వ్యాప్తంగా 15,000 మంది రైతుల నుండి 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఇక రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మాలన్నారు. ప్రతి ఒక్క అధికారి రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రత్యేకంగా పామర్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు రాజాగారి ఆధ్వర్యంలో ఊహించని విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఒక చక్కటి కార్యక్రమం వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి మరి రైతు సమస్యలు పట్టించుకుని ఒక అద్భుతమైన ప్రక్రియ చేయగలిగారు. కృష్ణా జిల్లాలో 4,49,000 ధాన్యం మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే ఒక్క పామర్ నియోజకవర్గంలోనే 1,50,000 మెట్రిక్ టన్నులు 57,000 మంది రైతాంగం దగ్గర నుంచి జిల్లాలో మేము చేస్తే 15,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ ఒక్క నియోజకవర్గంలో చేయగలిగాం. దాదాపు 1,063,00,000 ధాన్యం కృష్ణా జిల్లాలో ఈ రోజుకి కొనుగోలు చేశాం. అందులో పామర్ నియోజకవర్గంలో మతాలు వేరైనా అందరూ ఐక్యతతో ఉండాలన్నారు మంత్రి లోకేష్. మంగళగిరిలో కృపా సమాజం వారి చర్చి పునఃప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లోకేష్ కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాస్టర్లకు నూతన వస్త్రాలు బహుకరించారు. 2019లో తనకు పరీక్ష పెట్టిన దేవుడు దానిని జయించే శక్తి కూడా ఇచ్చాడన్నారు లోకేష్. క్రైస్తవ సమాజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. మంగళగిరిలో కమ్యూనిటీ భవనాలను నిర్మించడంతో పాటు శ్మశానాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు లోకేష్. ఎవరు ఎదగలుగుతున్నారని నమ్మద్దండి. అందరం కలిసికట్టుగా పునర్నిర్మాణం చేసుకుందాం. ఇది కేవలం మనకి కాదు, ఎవరికి పరీక్ష వచ్చినా ఇది మన పరీక్ష అనుకుందాం. అట్లనే పనిచేద్దాం. ఇక్కడ ఉన్న మీ అందరి సహకారంతోనే గురువు గారు ఇంత అద్భుతంగా ఈరోజు మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలందరూ ఎంతోమంది డాక్టర్లు, టీచర్లు అందరూ కలిసి వచ్చారంటే ఇంత అద్భుతం. శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రవికుమార్, బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావులపై వైసీపీ సభ్యులు మండిపడ్డారు. వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, కూటమి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణ సమయంలో టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి నేలపై బైఠాయించడంతో సభ మరింత గందరగోళంగా మారింది. ప్రజా సమస్యలు మాట్లాడే అవకాశం తమకు కూడా కల్పించాలంటూ వైసీపీ ప్రతినిధులు నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ విక్రాంత్, జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి జోక్యం చేసుకుని నచ్చ
చెప్పడంతో ఇరు వర్గాలు శాంతించాయి. వెల్కమ్ బ్యాక్. భారతదేశంలో పేదలకు విద్య, వైద్యను అందించడంలో క్రిస్టియన్ మిషనరీది కీలక పాత్ర అన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వంతో పోటీపడి అంకిత భావంతో మిషనరీస్ అందించిన సేవలు అభినందనీయమన్నారు. అధికారులు వెళ్లలేని మారుమూల ప్రాంతాల్లోనూ సేవలందించారని కొనియాడారు. ఇక ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ అన్ని మతాలకు ప్రభుత్వం సమానంగా చూస్తోందని తెలిపారు. ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యల కోసం చట్టాన్ని తీసుకొస్తామని హామీనిచ్చారు. అంత కీలకం ఈ దేశంలో. ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది, విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ప్రభుత్వము ఈ కోట్లాది ప్రజలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. ప్రభుత్వంతో పోటీపడి క్రిస్టియన్ మిషనరీసు ఒక వార్ లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో, క్రిస్టియన్ మిషనరీసు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని ప్రాధాన్యత తీసుకొని విద్యను, వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించారు. కాబట్టే ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను, ఇంజనీర్లను ఈరోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము. క్రిస్టియన్ గాంధీ కుటుంబం పేరు చెబితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ పారడైజ్ ఎంజీ రోడ్లో పీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని, సోనియా గాంధీ కుటుంబంపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. లౌకికవాద దేశంలో మోదీ, అమిత్ షా పప్పులు ఉడకవని, కులాలు, మతాల పేరిట రాజకీయం చేసే వారికి గుణపాఠం తప్పదని పేర్కొన్నారు ఆయన. గాంధీ అనే పదం పలుకుతేనే ఉలుకు పుట్టుకుంటా ఉంది. ఇవాళ కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు యావత్ దేశం పలుకుతుంది. కాబట్టి గాంధీ అనే పేరు తొలగిస్తే నాకు కొంత వెసులుబాటు దొరుకుతుంది అన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోని దేశ జాతిపిత మహాత్మా గాంధీ పేరుని తొలగించే సాహసం చేసినారంటే వీరు నిజమైన గాడ్సే వారసులు తప్ప ఇంకెవరూ కాదనే మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని 140 కోట్ల ప్రజల ఆత్మను దెబ్బతీసే కార్యక్రమం చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా పేదలకు ఉపయోగపడాలని గాంధీజీ చెప్పారని, అందుకే యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి పథకం తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రాలను గుప్పెట్లో పెట్టుకుని నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. పేదలకు ఉపయోగపడే పథకాన్ని తొలగించి పేదల పొట్టకొట్టొద్దని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు ప్రతి పేదవాడు పోరాటం చేయాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అధికారం ఉంది కదా అని చెప్పి ఇది ఒక వ్యక్తి పైన పార్టీకి సంబంధించిన అంశం కాదు. యావత్ భారతదేశ 140 కోట్ల ప్రజల యొక్క ఆత్మను దెబ్బతీసే కార్యక్రమం. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాల వాళ్ళ కూలీల వారు తినడానికి తిండి లేని పరిస్థితి, పూర్తిగా కరువు కాటకాల్లో అల్లాడుతా ఉన్నప్పుడు ప్రజలకు కనీసం తిండి పెట్టాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు గొప్ప పథకం ఇది. ఎవ్వరు కూడా ఊహించలే. మహాత్మా గాంధీ అంటే మన్రేగా 100 రోజుల ఉపాధి హామీ పథకం. ప్రతి పల్లెల్లో, గూడల్లో, తాండవాల్లో ఉన్న పేద కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రెస్ ఉండదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేటీఆర్ సర్పంచ్ల నిధుల గురించి తెలిపారు. నిధులు ఇవ్వమని ఎమ్మెల్యేలు చెబితే భయపడాల్సిన అవసరం లేదని, గ్రామ పంచాయతీలకు బాసులు సర్పంచ్లే అన్నారు కేటీఆర్. గ్రామ పంచాయతీలకు ఇచ్చేవి ఏ నేత సొంత డబ్బులు, ఆస్తులు కావన్నారు. మాట చెప్పినారు. ఇవాళ ఇదేదో మీకు వచ్చే డబ్బులు అంటే మీకు ఇచ్చే నిధులు ఇవేదో రేవంత్ రెడ్డి జేబులకి వెళ్ళో, లేకపోతే స్పీకర్ ప్రసాద్ గారో, లేకపోతే మీ ఎమ్మెల్యే గారి ఇంటి వెనక పొలం అమ్మో
ఇస్తున్న పైసలు కావు, లేదా ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న నాయకుల సొంత ఆస్తులు కావు, ఎవరి కూడా ఇవి సొంత పైసలు కావు. ఇవి ప్రజల సొమ్ములే, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైసలనే మళ్ళీ తిరిగి మనం ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం ఖర్చు పెట్టేందుకే మనందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తల్లాగా సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ సర్పంచులకు ఇందిరమ్మ ఇండ్లు అంటుండు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఆయన చేతిలో ఏం లేదు. ఇందిరమ్మ కమిటీ నోట్ పెట్టిండ్రు, కానీ అల్టిమేట్గా రాష్ట్రంలో మెస్సీ ఈవెంట్ లో ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో కొత్తగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లను హరీష్ రావు సన్మానించారు. సింగరేణి డబ్బులతో ఫుట్బాల్ మ్యాచ్ ఎలా ఆడతావు రేవంత్ అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేస్తే రేవంత్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. కనీసం రాష్ట్రంలో యూరియాను కూడా సరఫరా చేయలేని సీఎం ఉంటే ఏంటి, లేకుంటే ఏంటని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే అంత దుబారా. మొన్న ఫుట్బాల్ ఆడింది చూసిరా, ఎవరి కోసమే ఫుట్బాల్ అది? ఈయన మనుమడి షోకు తీర్చుకోవడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, నువ్వు ఏం ఆడితే మాకేందా రేవంత్ రెడ్డి? సింగరేణి కాలనీసి 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్కు పెట్టిండు. గవర్నమెంట్ ఖజానాకెళ్ళి ఈయన నేర్చుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు ఒక్కడే. 5 కోట్లు పెట్టి ఈయన సొంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో. నీ సొంతం పైసలతో కట్టుకో, గవర్నమెంట్ డబ్బులతో ఇలా స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి. సిఎస్ఆర్ నిధులు 100 కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు. అరే గా సింగరేణి 10 కోట్లుంటే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు? సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను స్కూళ్లు కట్టించిండు, రోడ్లు వేపించిండు, మెడికల్ కాలేజీ పెట్టించిండు కేసీఆర్. రేవంత్ ఏపీ ప్రభుత్వాన్ని అభివృద్ధి చూశాక తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. విశాఖ పార్క్ హోటల్ సర్కిల్ వద్ద వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సభలో పాల్గొన్నారాయన. రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ సహకరిస్తుందని తెలిపారు. వైజాగ్ వస్తే బీపీ, షుగర్ ఎగిరిపోతాయని చెప్పారు. సముద్రమంతా విశాల హృదయం వైజాగ్ వాసుల సొంతమన్నారు. ప్రేమకు తీరం, పోరాటానికి పునాది వైజాగ్ అని పేర్కొన్నారు. లోపల నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి వారు తెలంగాణలో కూడా సర్కారు వచ్చే అవకాశం ఉన్నాయి. కష్టపడి పనిచేయండి, ధైర్యంగా పనిచేయండి. మీరు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకతలు ఉన్నారు. అన్ని విధాలా కేంద్ర నాయకత్వం మీకు సహకరిస్తుంది అని చెప్పించి అందరు కలిసికట్ట పనిచేయమని చెప్పి వారు సూచనలు తప్ప మీకు లీకు తప్పులు లీకు దయచేసి అటువంటి ప్రసారాలు, ఆవాస విషయాలు కూడా ప్రసారం చేద్దామని మీకు 2 చేతులు జోడించి మొక్కు. కేంద్ర ప్రభుత్వ నిధులు, సంక్షేమ పథకాలు నేరుగా గ్రామీణ ప్రజలకు చేరుతున్నాయని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారాయన. గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రామరాజ్యం, గ్రామ స్వరాజ్యం రావాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు. ఇక బీబీజీ రామ్జీ స్కీమ్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అనేక పథకాలు నేరుగా గ్రామాలకు వెళ్తా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ప్రధానమంత్రి సడక్ యోజన, అదేవిధంగా 5 కిలోల బియ్యం పథకము, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, ఇటువంటి అనేకమైన పథకాలు ఈరోజు కేంద్రం నుంచి గ్రామీణ ప్రజలకు వెళ్తా ఉన్నాయి. ఇటు ఉజ్వల పథకం అయితే ఏంది, ఇటు ముద్ర అయితే ఏంది, దీని ద్వారా అనేకమైన లబ్ధిదారులు ఉన్నారు. గ్రామంలో సర్పంచ్ గా గెలవాలంటే ఎంతో పట్టుదల ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారాయన. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణాభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమవుతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచిన ఘనత ప్రధానిదేనని తెలిపారు. ప్రజలు బీజేపీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సమన్వయంగా ఒక కార్యాచరణతో ప్రతి కార్యకర్త ముందుకు వెళ్లాలని కిషన్ రెడ్డి సూచించారు. మనకు తెలుసు, ఒక గ్రామంలో సర్పంచ్ గెలవాలంటే ఎంత ఛాలెంజో, ఎంత పట్టుదలతో పనిచేయాలో మనకు తెలుసు. కాబట్టి గెలిచినటువంటి సర్పంచులకు, అక్కడ ఉన్నటువంటి ఆయా గ్రామ శాఖలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులకు, ఆ యొక్క సర్పంచులుగా గెలిపించినటువంటి వారి కుటుంబ సభ్యులకు, ఆయా గ్రామాల ప్రజలకు, అదేవిధంగా ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్స్గా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మరొకసారి వారందరికీ తెలియజేస్తాను. వాస్తవం
హైదరాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో మహిళా నటులు ఆమని శోభలత బీజేపీలో చేరారు. వారిని రామచంద్రరావు పార్టీలోకి ఆహ్వానించారు. మోదీ నాయకత్వంలో పనిచేయాలనే ఆకాంక్షతో బీజేపీలో చేరారని నటి ఆమని అన్నారు. దేశాభివృద్ధి కోసం పనిచేస్తోన్న మోదీ విధానాలకు ఆకర్షితులయ్యామని మహిళా నటులు ఆమని శోభలత తెలిపారు. ఇక బీజేపీ పట్టణాల నుంచి గ్రామాల్లో సంస్థాగతంగా బలంగా ఉందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఇటీవల నియమితమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేయడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే నరేంద్ర మోదీ గారు చేస్తున్న ఎన్నో మంచి మంచి పనులు మన భారతానికి చేస్తున్నారు, మా దేశానికి చేస్తున్నారు. మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకి వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అంత మంచి మంచి పనులు చేస్తున్నారు. వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు. దానికి కారకులైన మనం. పార్లమెంట్ లో విపక్ష ఎంపీలు అనవసర రాద్ధాంతం చేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి వీబీజీ రామ్జీ పేరుతో మార్పులు తీసుకొస్తూ బిల్లు తెస్తే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారాయన. ఎస్ఐఆర్ అంశాన్ని తెర మీదకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఏకమై బీజేపీ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ విపక్షాలు తృణమూల్ కాంగ్రెస్ తో సహా అడుగడుగున పార్లమెంటు సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు, రాద్ధాంతం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడానికి కుట్రల్లో భాగంగా పార్లమెంట్లో ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు చర్చకు రాకుండా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ చేస్తున్న కుటిల యత్నాలు. ఈసారి ఎంత రాద్ధాంతం చేసినా, అల్లరి చేసినా చివరికి ఆదిలాబాద్ జిల్లా చిన్న బుగారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారులను ఎడ్ల బండ్లు అడ్డం పెట్టి మూసేశారు. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో విభేదాలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు రోడ్డుపై నుంచి ఎడ్ల బండ్లను తీపించి ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఓడిపోయిన అభ్యర్థి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో లోకప్ డెత్ ఉదంతం రాజకీయంగా సెగలు రేపుతోంది. బాధితుడు రాజేష్ మృతిపై ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కయ్యారని పేర్కొన్నారాయన. A1 గా ఉన్న ఎస్ఐ సురేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేయడం అంటే ఆయనను కాపాడమేనన్నారు. సిఐ ప్రతాప్ లింగను సస్పెండ్ చేయడం ఏ రకమైన న్యాయం అంటూ ప్రశ్నించారు. నిందితులు, పోస్టుమార్టం చేసిన డాక్టర్, వీడియోగ్రాఫర్ అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్లే విచారణ పక్కదారి పడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. కర్ల రాజేష్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోదాడకు సంబంధించిన ఇద్దరు డిఎస్పీలు, సంఘటన జరిగినప్పుడు ఉండబడే డిఎస్పీ రెడ్డి, ఇప్పుడు రెడ్డి, సంఘటన జరిగినప్పుడు ఉండబడే డిఎస్పీ రెడ్డి, ఇప్పుడు రెడ్డి. నా కొడుకును పోలీసులు ఎలాంటి కేసు లేని సమయంలోనే అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టి నా కొడుకు చావుకు బలం కారకులు అని చెప్పి ఎస్ఐ మీద, సిఐ మీద, సంబంధిత కానిస్టేబుల్ మీద కేసు పెడితే కేసు నమోదు చేయని డిఎస్పీలు ఇలా కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసినట్టే. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బెంగాల్లో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల కారణంగా అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. ఇటువంటి మహా జంగిల్ రాజ్కు తగిన బుద్ధి చెప్పాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు. బెంగాల్లోని తాహిర్పూర్ ర్యాలీలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. साथियों, आज देश तेज विकास चाहता है। आपने देखा है पिछले महीने ही बिहार ने विकास के लिए फिर से एनडीए सरकार को प्रचंड जनादेश दिया है। बिहार में भाजपा एनडीए की प्रचंड विजय के बाद मैंने एक बात कही थी। मैंने कहा था गंगा जी बिहार से बहते हुए ही बंगाल तक पहुंचती है, तो
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై డ్యామేజ్ అయిన చెక్ డ్యామ్ ను నిజ నిర్ధారణ కమిటీ సందర్శించారు. గుర్తు తెలియని వ్యక్తులు చెక్ డ్యామ్ ను పెద్దల అండదండలతో పేల్చేసినట్లు అనుమానంగా ఉందని నిజ నిర్ధారణ కమిటీ సభ్యులన్నారు. పోలీసు అధికారులు విచారణ చేసి దోషులను శిక్షించాలని నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేశారు. 5వ తేదీన తనుగుల చెక్ డ్యామ్ ను కూడా సందర్శించాం. అది స్పష్టంగా మాకు ఆధారాలతో సహా అది బ్లాస్ట్ అని చెప్పి కొంతమంది కావాలని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు బ్లాస్ట్ చేశారనేది మా నిర్ధారణలో తేలింది. అది సో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిర్ధారించింది తనువులది బ్లాస్ట్ అని చెప్పి. అట్లాగే ఇక్కడ కూడా ఈ చెక్ డ్యామ్ బ్లాస్ట్ అయినట్టుగా 2 days క్రితము ఒక పత్రికలో ఫోటో తర్వాత వార్త రావడము, అది చూసిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ కూడా విజిట్ చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది సాధారణ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ స్పందించారు. పథకాన్ని నీరుగార్చేందుకు మోదీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా అనేక ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ఈ మేరకు సోనియా గాంధీ వీడియో రిలీజ్ చేశారు. గాంధీ కలలు కన్న స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా తీసుకొచ్చిన ఆ పథకాన్ని మోదీ సర్కార్ అణిచివేసిందన్నారు సోనియా గాంధీ. मुझे आज भी याद है 20 साल पहले डॉक्टर मनमोहन सिंह जी प्रधानमंत्री थे, तब संसद में मनरेगा कानून आम राय से पास किया गया था. ये ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला, खासतौर पर वंचित, शोषित, गरीब और अति गरीब वर्ग के लोगों की रोजी रोटी का जरिया. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పరీక్షను ఒక గదిలో లేదా కొంచెం ఎక్కువ మంది అభ్యర్థులుంటే ఒక పెద్ద హాల్లోనే నిర్వహిస్తారు. కానీ ఒడిశా సంబల్పూర్ జిల్లాలో హోంగార్డ్ ఎంపిక పరీక్షను ఏకంగా ఒక ఎయిర్ స్ట్రిప్ పై జరిపారు. రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన కేవలం 187 హోంగార్డ్ పోస్టుల కోసం 8,000 మంది అభ్యర్థులు పోటీ పడ్డం, అందులో MBA, MCA పట్టభద్రులు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఆ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతుండగా అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో 17 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఇదే శిక్ష విధిస్తూ పాకిస్తాన్ కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. 2021లో ఇమ్రాన్ దంపతులు సౌదీలో పర్యటించారు. ఈ క్రమంలో ఆ దేశ యువరాజు వీరికి ఖరీదైన బల్గారీ ఆభరణాల సెట్ ను బహుమతిగా ఇచ్చారు. ఇమ్రాన్ ఈ సెట్ ను తోషఖానాకు అప్పగించకుండా సొంత ప్రయోజనాల కోసం అమ్ముకున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది. దీనిపైనే తాజాగా విచారణ జరిగింది. ఇమ్రాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ఆ జైల్లోనే జడ్జి అర్జ్మంద్ విచారణ జరిపి ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ప్రపంచ కప్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే ప్రపంచ కప్ జట్టులో టీమిండియా వన్డే టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ కు చోటు దక్కలేదు. టీ20 గిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో బీసీసీఐపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గిల్ ను పక్కన పెట్టి ఐసీసీఐ ఈవెంట్ కు సంజు తో పాటు పలువురు యువ ఆటగాళ్లకు చోటు కల్పించింది. ఇక వైస్ కెప్టెన్సీ బాధ్యతలను ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కు అప్పగించింది.